621. ఈరోజు రాణీస్ కిచెన్ టూర్లో భాగంగా ఈరోజు క్యారెట్ పాయసం చేసి చూపిస్తాను. ఇది కూడా సమ్మర్లో చేసుకునే ఐటమే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత బయటకు తీసుకుని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా చూసేద్దరు. కానీ నాతో పాటు వచ్చి ఈ క్యారెట్ పాయసానికి తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్: తొక్క తీసి ఉడకబెట్టిన క్యారెట్, పాలు ఎన్ని తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా క్యారెట్ తీసుకోండి. అదేవిధంగా షుగరు, అదేవిధంగా జీడిపప్పు, పిస్తా, తర్వాత యాలకుపొడి, తర్వాత పాలు తీసుకోవాలి. ఇప్పుడు నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. స్టవ్ వెలిగిస్తున్నాను. ఓకే, స్టవ్ వెలిగించాను. ఇప్పుడు వేరే కళాయి పెట్టుకొని వేరే బర్నర్ మీద ఈ జీడిపప్పు, పిస్తా పప్పుని ఇందులో వేపుకుందాం. ఈ క్యారెట్ ఉడకపెట్టిన తర్వాత దాన్ని బాగా చల్లార్చి మనం మిక్సీలో ఆడుకోవాలి. పేస్ట్ కింద మిక్సీలో ఆడుకోవాలి. ఓకే, నెయ్యి కాగింది. ఇప్పుడు జీడిపప్పు ఇందులో వేసేద్దాం. జీడిపప్పు, పిస్తాపప్పు మెత్తగా వేగినవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ క్యారెట్ పాయసం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. సమ్మర్లో చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే బాగుంటుంది. క్యారెట్ జ్యూస్ తాగడానికి ఇష్టపడిన పిల్లలు ఉంటారు. సో ఈ విధంగా చేసుకుని పిల్లలకి ఇవ్వచ్చు. పాలు కాగుతున్నాయి. ఓకే, పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ పాలలో మనం మిక్సీలో ఆడి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని ఇందులో కలపాలి. ఇది క్యారెట్ పేస్ట్. కుక్కర్లో ఉడకబెట్టుకున్న క్యారెట్ని పేస్ట్గా చేసుకోవాలి. బాగా మిక్స్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మిక్స్ అయ్యే వరకు
కలుపుకుందాము. ఓకే, షుగర్ మిక్స్ అయ్యాక ఇప్పుడు ఈ జీడిపప్పు పిస్తా పప్పుని ఇందులో వేసుకోవాలి. స్టవ్ ఆపేయండి. సో యాలకుల పొడి కూడా ఇందులో కలుపుకుందాం. ఓకే, క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా తాగితే ఈ అట్మాస్ఫియర్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని చల్లార్చి ఫ్రిడ్జ్లో పెడతాను. ఓకే, కూల్గా క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లోంచి తీసాను ఇప్పుడే. కూల్గా ఉంది, చాలా స్వీట్ కూడా సరిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, పిల్లలకి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.